వీటూ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష నంది సేవ, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. పీఎం సూర్యఘర్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు సూచన. శ్రీకాళహస్తిలో విషాదం, 2 ప్రాణాలను తీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ. కుప్పంలో నూతన స్వగృహ ప్రవేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పాల్గొన్న మంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలోని ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవము మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తెచ్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజ స్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకం గురించి శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్రం ఇచ్చే సబ్సిడీలను వినియోగించుకోవాలని కోరారు. గృహ విద్యుత్ వినియోగంలోని ఇంధనం పొదుపు చర్యలో భాగంగా ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే పీఎం సూర్యఘర్ యోజన పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకుని వచ్చిందని శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని దాని అభివృద్ధి పరిచేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అనేక చోట్ల సోలార్ రూఫ్ ట్యాప్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇచ్చిందని, 3 కిలోవాట్స్ సోలార్ రూఫ్ ట్యాప్ కు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగాను, బీసీలకు 78,000 సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 రూపాయల సబ్సిడీ ఇస్తుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. మిగతా వారికి 78,000 రూపాయల సబ్సిడీ ఇస్తుందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విద్యుత్ బిల్లుల నుంచి ఆదా పొందవలసిందిగా కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా
ప్రహ్లాద్ జోష్ కలవగా పీఎం సూర్యగర్ పథకానికి 28.346 కోట్ల రూపాయల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ మంజూరు చేయాలని కోరగా ఆయన కానుకలుగా స్పందించారు. అయితే దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో మరింత ఆర్థిక నిధులతోటి రాష్ట్రంలోని సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సులభదాయకంగా ఉంటుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి డివిజన్లో 36 మంది పీఎం సూర్యగర్ పథకానికి నమోదు చేసుకోగా 6 మంది లబ్ధిదారులు లబ్ధి పొందాలని, ప్రజలు ఈ సూర్యగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తి చూపించవలసిందిగా కోరారు. నాగేశ్వరం అండి. నేను కాళహస్తి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫ్ సిఆర్ఓ ఏఓగా పనిచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు కలిపి పీఎం సూర్యగర్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీగా చేయాలని కోరుకుంటుంది. పీఎం సూర్యగర్ పథకం కింద ప్రతి లబ్ధిదారికి 3 కిలోవాట్స్ గాను సబ్సిడీ రూపంలో 78,000 రూపాయలు వస్తుంది. బీసీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము 20,000 సబ్సిడీ అదనంగా కేటాయించింది. బీసీలకు, ఎస్సీ ఎస్టీలకి పీఎం సూర్యగర్ కింద పథకం కింద రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు పూర్తిగా సోలార్ అనేది ఉచితంగా పెడతారు. మనకు 3 కిలోవాట్ల దాకా సోలార్ పెట్టుకోవాలంటే మనకు మ్యాక్సిమం 210 స్క్వేర్ ఫీటు స్థలం ఉండాలి. మనం ఎన్ని కిలోవాట్స్ కన్నా తీసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం సబ్సిడీ 78,000. 3 కిలోవాట్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తారు, దానిపైన సబ్సిడీ ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి 10,000 కుటుంబాలకు ఈ సూర్యగర్ కింద సోలార్ ప్యానల్స్ పెట్టాలని నిర్ణయించుకుంది. టార్గెట్ అనేది నిర్దేశించింది ప్రతి ఒక్క దీని ఎమ్మెల్యేలకి, కాన్స్టిట్యూషన్కి. ప్లస్ సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు పొల్యూషన్ అనేది ఉండదు. కరెంట్ ఛార్జీలు ఆదా అవుతుంది. ప్లస్ మీరు మిగులు కరెంట్ కానీ ఉత్పత్తి మళ్ళీ మాకు ఇస్తే మేమేం చేస్తామంటే క్వార్టర్లీ సెటిల్మెంట్ కింద, మంత్లీ సెటిల్మెంట్ కింద మీకు తిరిగి మీ అకౌంట్కి డబ్బులు జమ చేస్తాము. ₹2.15 లెక్కన మీ అకౌంట్కి తిరిగిస్తాము. సోలార్ వల్ల ఏంటంటే కరెంట్ బిల్ అనేది చాలా ఆదా అవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందిగా కోరుచున్నాను. మన కాళహస్తిలో పీఎం సూర్యగర్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 30 అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో 6 రిలీజ్ అయినాయి. ఇంక 22 బ్యాలెన్స్ ఉన్నాయి, వర్క్ జరుగుతున్నాయి. అవి కూడా ఏంటంటే త్వరలో ఆ వర్క్ కంప్లీట్ అయితే సోలార్ నెట్ మీటింగ్ బిగిస్తాము మేము. మళ్ళీ మీరు దాని అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. శ్రీకాళహస్తిలోని గుడ్డేరు కాలువ సమీపంలో ఉన్న దేవస్థానం భూముల్లో అక్రమ కట్టడాలు పనులు అధికారులు అడ్డుకున్నారు. ఈవో ఆదేశాలకు మేరకు వెంటనే దేవస్థానం అధికారులు, దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్రమ కట్టడాల పనుల్లోని ఆపి కట్టడాలను తొలగించారు. ఈ కార్యక్రమంలోని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, దేవస్థానం వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, దేవస్థానం అసిస్టెంట్ సిఎస్ఓ సుదర్శన్ రెడ్డి మరియు హోంగార్డులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు దేవస్థానం వచ్చేది
మిషన్ మనిషి తెస్తాను సార్ ఇప్పుడే కోసేస్తాం ఏం తీసేదా పిల్లలు అభిషేకం నీళ్ళు ఎట్టపోయేది మళ్ళీ మొత్తం వచ్చేస్తాండి పైన మ్యాట్ ఉంటుంది కట్టే రాదు మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన శ్రీకాళహస్తిలో మునికుమార్ అనే టీచర్ ఇంటిలో పట్టపగలే దొంగలు చొరబడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు కేవీపీపురం మండలం రాగిగుంట ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న మునికుమార్ శ్రీకాళహస్తిలో నివాసం ఉంటున్నాడు. ఇతను భార్య సెల్వి 10 రోజుల క్రితం తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. శుక్రవారం మునికుమార్ ఇంటి పక్కనే ఉన్న అక్క ఇంటికి వెళ్ళాడు. ఇంతలో ఇంటిలోకి చొరబడ్డ దొంగలు బీరువాలోని సుమారుగా 120 గ్రాముల బంగారం, 30,000 నగదు తస్కరించారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు. నేను ఈరోజు మాకు చోరీ జరిగింది. మా ఇంటి దగ్గరకు వచ్చారు. తాళాలు అంతా తీసేసి బీరువాని అట్లా వదిలేసండి తాళాలు తీసుకున్నారు. మేము బయట మా ఇంటి దగ్గరకు నేను వెళ్ళాను. మా తమ్ముడు వదిలి వస్తుంది. మా అబ్బాయి వచ్చాడు. నేను పిలిచే కాడికి వాడు వచ్చాడు. నాకు ఊరికి లాక్ వేసుకుని వచ్చాను. బయట పిల్లకాయలు అందరూ ఆడుతాము. వాళ్ళు ఆడేటప్పుడు మా అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చేసాడు. బట్టి తాను కలిపేసే కనుక లోపల చోరీ జరిగిందని మేము అనుమానిస్తున్నాము. మాకైతే వాళ్ళ మీద ఎక్కువ అనుమానం ఉంది. పిల్లలు ఈ మధ్య వాళ్ళ మీద కేసులు కూడా వచ్చాయని చెప్పారు ఇందులో వల్ల. ఇంకా ఎందుకు మీరు మా పక్కనే వాళ్ళు ఉన్నారు, ఇంకా పెట్టుకున్నారు వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పారు. మీదైతే మా వస్తువు మాకు తెచ్చేలా చేయండి. దగ్గర పోయింది 30,000 దాకా మా డబ్బు మా నగలు మా ఇంటికి చేర్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను. శనివారం మా ముందు 11 గంటలంతా మాకు విషయం తెలిసింది. బయట వచ్చినప్పుడు చూసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం నేడు 122వ ఎపిసోడ్ జరిగింది. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తొలిసారిగా
మన్ కీ బాత్లోని మాట్లాడారని అన్నారు. దేశంలోని సందేశంతో తిరంగా యాత్రతో పాటు దేశ ప్రజల్లో నెలకొన్న భక్తి పోరాట పటిమను గురించి నేడు దేశం మొత్తం కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. నేడు దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించడం యావత్ భారతదేశంలోని ప్రజలకు ఆనందదాయకంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. దినోత్సవం మొదలైనప్పటి నుంచి యోగాకి ఆకర్షణ పెరిగింది. ఈసారి కూడా యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహం, ఉల్లాసం కస్తున్నాయి. ఇందుకోసం వేర్వేరు సంస్థలు తమ సన్నాహాలు చేసుకుంటున్నాయి. గడిచిన సంవత్సరాల చిత్రాలు ఎంతో ప్రేరణాత్మకమైన ఆసక్తికరమైన విధానం ద్వారా యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఆలోచించారు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగ ఆంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దీని ఉద్దేశం యావత్ ఆంధ్రాలో యోగా సంస్కృతిని ఈసారి కూడా మన యువ మిత్రులు దేశ వారసత్వంతో ముడిపడిన ప్రదేశాల్లో యోగా చేయబోతున్నారని తెలిసి నాకు ఆనందం కలిగింది. ఎందరో యువకులు యోగాలో సరికొత్త రికార్డు నెలకొల్పడానికి యోగా చేయ విషయంలో ఏం తగ్గలేదు. కొన్ని సంస్థల ఆఫీసుల్లోనే యోగాభ్యాసం కోసం విడిగా ఒక చోటుని కేటాయించారు. కొన్ని స్టార్టప్స్ అయితే తమ ఆఫీసుల్లో ఆఫీస్ యోగా అవర్స్ కేటాయించారు. గ్రామాలకు వెళ్ళి యోగా నేర్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న యోగా దినోత్సవంతో పాటు ఆయుర్వేద రంగంలో కూడా జరిగిన విషయాలు తెలుసుకుని మీరు ఎంతో ఆనందిస్తారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ తులసిభాయ్ గారి సమక్షంలో ఒక MOU పై వైజ్ఞానిక పద్ధతిలో ఎక్కువ మంది ప్రజలకు తీసుకెళ్ళడానికి సహాయం లభిస్తుంది. మిత్రులారా, మీరు పాఠశాలలో బ్లాక్ బోర్డ్ చూసే ఉంటారు, కానీ ఇప్పుడు పాఠశాలలో షుగర్ బోర్డ్ కూడా పెడుతున్నారు. బ్లాక్ బోర్డ్ కాదు, షుగర్ బోర్డ్. CBS గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం మన్ కీ బాత్, అంటే మనసులో మాట, నరేంద్ర మోడీ గారి మనసులో మాట. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలలో భారతీయుల యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క కళలని అనేక ప్రాంతాలకు తెలియజేసేది, అదేవిధంగా మన దేశ అభివృద్ధిని అందరికీ తెలియజేయడము, ఇలా అనేక కార్యక్రమాలని ఆయన ప్రస్తావించాడు. దానిలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు 122వ ఎపిసోడ్ వీక్షించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అనేక విషయాలను ప్రస్తావించాడు ఈరోజు కార్యక్రమంలో. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తర్వాత భారతదేశ ప్రజలు చాలా గర్వంగా దాన్ని స్వీకరిస్తున్నారు. దానిలో భాగంగా విజయానికి చిహ్నంగా సింధూర్ అనే నామకరణం చేశారు. ఇది చాలా గర్వంగా ఉన్నదని తెలియజేశారు. దానిలో భాగంగా మన దేశంలోనే మన శాస్త్రవేత్తలతో, సాంకేతికతతో మిసైల్స్ కానీ అనేక రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను కానీ తయారు చేసుకుంటున్నాము. ఇది కొత్త యుగానికి నాంది పలికారు. అదేవిధంగా ఆయన మహారాష్ట్రలోని ఒక గ్రామం గురించి ప్రస్తావించారు. ఎందుకంటే అది ఎప్పుడూ కూడా నక్సలిజంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. వాళ్ళకి వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు తీసుకొని ఈరోజు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని తెలియజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాడు. చిన్నపిల్లలు వాళ్ళ ద్వారానే ఆహారపు అలవాట్లను, ఎలా ఆహారం తీసుకోవాలని వాళ్ళ ద్వారానే ఒక చార్ట్ తయారు చేసి వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది చిన్నతనం నుంచే కన్నా ఇలా తయారు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఆహార విషయాలను తెలుసుకొని ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. అదేవిధంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఆయన ప్రస్తావించారు. భారతీయ జీవన విధానంలో యోగా అనేది చాలా ముఖ్యమైనది. పరుగులతో కూడిన జీవన విధానం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇది కేవలం హిందూ మతానే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాలని చెప్పి దానిని అంతర్జాతీయ దినోత్సవంగా ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని పాటిస్తున్నారు. దీని వలన ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. కాబట్టి జూన్ 21వ తేదీ జరిగే యోగా దినోత్సవంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే దానిని కొనసాగించాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. దానిని మనందరం కూడా ఫాలో అవి మన జీవన విధానంలో ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చి మనం బాగా ఉండాలని, తద్వారా అందరూ కూడా బాగుండాలని, దేశం బాగుండాలని కోరుకుంటున్నాడు. జై హింద్. అందరికీ నమస్కారం.
ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కార్యాలయంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మనసులోని మాట 122వ ఎపిసోడ్ వీక్షించడం జరిగింది. వారు ఈ విషయంగా మనం చెప్పడం ఏమంటే ఆపరేషన్ సింధూర్ ఆ విషయం అక్కడ ఏదైతే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న మన సైనికులు కావచ్చు, వాళ్ళని అభినందించడం జరగవచ్చు. అదేవిధంగా ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి బాధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు సందర్శించారు. మోడీ ధైర్యం చెప్తూ ఉంటే ప్రజలే మోడీ గారు ధైర్యం చెప్తున్నారు. అంటే ఆ స్థాయికి మన మోడీ గారు ఒక స్పీచ్ కావచ్చు, మన భారత సైనికులు చేసినటువంటి విన్యాసాలు కావచ్చు, అంత స్ఫూర్తి కలిగించినాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రపంచ యోగా దినోత్సవం వస్తుంది. అంటే 2015లో మనకి ప్రపంచ యోగా దినోత్సవాన్ని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 120 దేశాలపై చేరుకున్న దేశాలకి పరిచయం చేయడం జరిగింది. అందులో ప్రధాన రహస్యం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. ఏదైతే మన హైందవ సనాతన సాంప్రదాయం కావచ్చు, మన ఆరోగ్య రహస్యం కావచ్చు, ఆ ఆరోగ్య రహస్యంలో ఒక భాగమైనటువంటి యోగాని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ ఒక యోగా దినోత్సవాన్ని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. కొన్ని వేలాది మంది ఆ రోజు ఆ ఒక యోగాని కూడా వచ్చి ఆ యోగా పాల్గొనాలి. ఇప్పుడు కూడా మీరు కానీ యోగా కానీ నేర్చుకోకుండా ఉంటే దగ్గరలో ఉన్న యోగా సెంటర్లో వెళ్ళి యోగా నేర్చుకోండి. రోజు ఒక అరగంట సేపు చేస్తే మీ ఆరోగ్యానికి అది చాలా మీకు ప్రాముఖ్యత కలుగుతుంది. ఎందుకంటే లక్షలాది రూపాయలు హాస్పిటల్ బిల్లు కాకుండా మీరు చాలా మీ యొక్క ఆరోగ్య స్థితి కావచ్చు, మానసిక స్థితి కావచ్చు ఎప్పుడైతే బాగుంటుందో మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం బాగుంటే మీ రాష్ట్రం బాగుంటుంది. మీ రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది. కాబట్టి వారు చెప్పడం పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఏదైతే ఇప్పుడు హనీ సేకరణ చేస్తుంటారు, ట్రైబల్స్ కావచ్చు, మన మామూలు గిరిజనులు వీరంతా కొండల్లో ఆ కుటీర సంబంధించినటువంటి ఒక ఆర్థిక వెసులుబాటు ఏ విధంగా సంపాదించుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సహించాలి అంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి పోతుంది. అంటే మోడీ గారు ప్రతి వైపు నుంచి కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ కాస్ట్ కావచ్చు, అప్పర్ కాస్ట్ అనేది కాదు, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలనేది వారి లక్ష్యము. అదేవిధంగా యువతకి ముఖ్యంగా ఖేలో ఇండియా జరుగుతూ ఉంది. ఖేలో ఇండియా కార్యక్రమంలో సుమారు 5,000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అట మానసిక ఉల్లాసం కావచ్చు, అటు ఆరోగ్య వికాసం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యువతలో స్ఫూర్తిని నింపే విధంగా ఖేలో ఇండియా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా. తప్పకుండా మీరు ఒకసారి వీక్షించండి. మీకు ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన దేశంలో మన మోడీ గారు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. జై హింద్, జై భారత్. జ్ఞానప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆదివారం ప్రముఖ సింగర్ స్మిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఆమె 5,000 రూపాయలను ప్రత్యేక రాహుకేతు పూజ నిర్వహించుకున్నారు. పూజ అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న వీరికి మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద ఆలయ పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఇన్స్టాగ్రామ్ పరిచయంతో చేరువైన వివాహిత యువకుడి జీవితాలు విషాదాంతమయ్యాయి. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నంలోని ముస్లిం తాటి చెట్లపాలెం వీధికి చెందినటువంటి వెంకటలక్ష్మి అలియాస్ పద్మ. ఆ పద్మకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుండగా కుమార్తె డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థిని. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూస్తూ ఉండే పద్మకు 1.5 ఏళ్ల క్రితం శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి చెందినటువంటి ఎలక్ట్రీషియన్ సురేష్ అనే అతనితోటి పరిచయం ఏర్పడింది. 1 ఏడాది క్రితం పద్మ భర్త, పిల్లలను వదిలేసి శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరి సురేష్తోనే జీవితం కొనసాగించాలని ఉందంటూ లేఖ రాసి గత ఏడాది నవంబర్లోనే ఆమె మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేశారు. కుటుంబ సభ్యులు బతిమలాడినా కూడా రానని తెగేసి చెప్పిన ఆమె సురేష్ని వివాహం చేసుకున్నారు. సురేష్ తల్లిదండ్రులకు అభ్యంతరం తెలపడంతో కైలాసగిరిలోని పద్మతో కాపురం పెట్టాడు. అయితే ఏం జరిగిందో గానీ 3 రోజుల క్రితం పద్మ మృతి చెందారు. దీంతో సురేష్ కూడా గడియ పెట్టుకుని ఆ గదిలోనే ఉండిపోయాడు. శనివారం బయటకు వచ్చిన సురేష్ తన తల్లి వద్దకు వెళ్లి పద్మ మరణ వార్త తెలిపాడు. టిఫిన్ భోజనాన్ని వృధా చేస్తోందని మందలించడంతో 3 రోజుల క్రితం పద్మ ఊరేసుకుందని, శవాన్ని కిందికి దించి భయంతో విషం తాగానని సురేష్ తెలిపారు. 3 రోజుల తర్వాత మెలకువ రావడంతో బయటకు వచ్చానన్నారు. సురేష్ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖలోని ఆమె కుటుంబ సభ్యులందరికీ సమాచారం ఇచ్చారు. విషం తాగిన సురేష్ ను ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు.
ప్రధానమంత్రి మనస్సులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో గంగమ్మ గుడి శక్తి కేంద్రం ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సింధూరం తర్వాత తొలిసారిగా జరుగుతున్న కార్యక్రమం కావడంతో ప్రధాని సందేశాన్ని వినేందుకు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మూడింటి సుందరమైన సంగమమే క్రాఫ్టెడ్ ఫైబర్స్. డాక్టర్ శవా నోరబు భూటియా గారు దీనిని ప్రారంభించారు. వృత్తిపరంగా ఆయన ఒక వెటర్నరీ డాక్టర్. సాంప్రదాయ అల్లిక పనికి, సంస్కృతికి ఒక కొత్త గుర్తింపు అందించారు. సంప్రదాయాన్ని అభిరుచితో జోడిస్తే అది ప్రపంచాన్ని దేశవాసులారా సిద్ధింది. వారు సాంప్రదాయ అల్లికను మోడర్న్ ఫ్యాషన్తో కలగలిపి దాన్ని క్రితమే నేను మొదటి రైజింగ్ నార్త్ ఈస్ట్ సమిట్ పెట్టాను. దాని ముందు మనం ఈశాన్య ప్రాంతాల సామర్థ్యానికి ప్రతీకగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము ఇక్కడ స్థానికులతో కలిసి తప్పకుండా చూస్తున్నాము. నరేంద్ర మోడీ గారు మనకి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు మనకి దీనిలో పాలు పంచుకుంటారు. ఈరోజు కూడా మన ఆపరేషన్ సింధూర్ సైనికులు మనకి చేసిన విజయాన్ని కొనియాడారు. మాకు ఎంతో నచ్చింది. ఈరోజు సైనికులు మన దేశానికి రక్ష. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రధాని మనకు తెలియజేసింది ఏమనగా, తెలంగాణలోని మహిళలు, అగ్రికల్చర్ చేస్తున్న మహిళలు ఈరోజు టెక్నాలజీ వాడి డ్రోన్ కెమెరాల ద్వారా అగ్రికల్చర్కి స్ప్రేలు చేస్తున్నారు. వాళ్ళని స్కై వారియర్స్ అని కూడా పిలుస్తున్నాము. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది మహిళలు కానీ, రైతులు కానీ టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా ముందుకు పోవాలని చెప్పారు. అదేవిధంగా దేశంలో జరిగినటువంటి దాడులను ఖండిస్తూ మన సైనికులు పాకిస్తాన్పై సరిహద్దులపై దాడి చేసి మన దేశాన్ని ఎలా కాపాడాలో అది చూపించారు. దీనికి భారత ప్రధాని గారికి కృతజ్ఞతలు. బిఎన్ కండ్రిగ మండలంలోని కల్లిపెట్టు గ్రామంలోని దగ్గర కల్కి భవన్ ట్రస్ట్ ఆక్రమించిన సర్వే నెంబర్ 295లోని 21 ఎకరాల అంజూర్ అటవీ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాద సంఘ అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలోని దిన్నె మండలంలోని 52 ఎకరాల అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అటవీ శాఖ మంత్రికి అభినందనీయమని తెలిపారు. అంజూరు అటవీ భూములను కల్కి ట్రస్ట్ వారు అక్రమంగా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ భూములను అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి అక్రమ కట్టడాలు నిర్మాణం చేసి విదేశీయులు వచ్చి యజ్ఞాలు, హోమాలు నిర్వహిస్తున్నారని, వన్యమృగాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల సర్వేలోని ఇవి రెవెన్యూ భూములను అధికారులు పుకాయిస్తున్నారని అన్నారు. ఇది బ్రిటిష్ వారు ఇనామాగా ఇచ్చినటువంటి భూములను తప్పుగా పత్రాలు సృష్టించుకున్నారన్నారు. ఇనాము భూములను క్రయ విక్రయాలుగా జరపకూడదని నిబంధన ఉందన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంతో రెవెన్యూ అధికారులు అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కనుక అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కల్కి ఆక్రమించిన అటవీ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలోని రాజేశ్వరి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు సజావుగా జరిగాయి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో రాత పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్, జిల్లా ప్రత్యేక అధికారి కోనా శశిధర్, జాయింట్ సెక్రటరీ ఎస్జి అజ్మీరా, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వాయిస్ ఓవర్. తిరుపతి జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు సజావుగా జరిగాయి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ లో రాత పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్, జిల్లా ప్రత్యేక అధికారి కోనా శశిధర్, జాయింట్ సెక్రటరీ ఎస్జి అజ్మీరా, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆకస్మిక తనిఖీ చేశారు. రాత పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అలాగే పరీక్షా కేంద్ర
కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థతకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్ కు అత్యవసర మందులు అందుబాటులో కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ తావుకు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సిబ్బందికి కూడా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని నేడు జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 ఉదయం రాత పరీక్షలకు మొత్తం 5261 మంది అభ్యర్థులకు గాను 2941 అంటే 55.90% మంది అభ్యర్థులు హాజరయ్యారని 2320 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం పరీక్షలకు మొత్తం 5261 మంది అభ్యర్థులకు గాను 2929 అంటే 55.67% మంది అభ్యర్థులు హాజరయ్యారని 2332 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహ ప్రవేశం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నూతన గృహంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలు ప్రజలతో ఆప్యాయంగా మమేకమయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం చేశారు. తెల్లవారుజామున 4:30 గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్న వారి కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలు సిద్ధం చేశారు. కాగా కుప్పంలోని కొత్త ఇంటి గృహ ప్రవేశం నేపథ్యంలోని సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికే కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరపున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గం ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద 2 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పం చేరుకుని పిఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలోని బస చేశారు. నూతన గృహానికి వెళ్లి అక్కడి గృహప్రవేశ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాంశుతో కలిసి శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కుప్పం చేరుకున్నారు. 2 రోజులు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి తర్వాత కుప్పం వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నుంచి కూడా కనీసం ఒక్కరైనా గృహ ప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా ఆహ్వానం పలకాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ ఆహ్వాన పత్రికలు పెట్టడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ముద్రించిన పత్రికలను పంచి గృహ ప్రవేశానికి ఆహ్వానించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బిఆర్ సురేష్ బాబు, కుప్పం మండల టీడీపీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్లతో పాటు మిగిలిన 2-3 మండలాల అధ్యక్షులు ఆహ్వానం పలుకుతూ సామాజిక మాధ్యమంలో వీడియో మెసేజ్లు పెట్టారు. అలాగే కుప్పం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ శనివారం నాడు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు పంచి పసుపు కుంకుమలిచ్చి మరీ మహిళలకు సాంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశానికి ఆహ్వానించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. 1వ మలుపు సమీపంలో కొండను కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్నటువంటి కర్ణాటక భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కారు ధ్వంసమైన లోపల ఉన్న భక్తులకు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహానాడు కావడంతో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ విజయాన్ని అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష నంది సేవ, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. పీఎం సూర్యఘర్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు సూచన. శ్రీకాళహస్తిలో విషాదం, 2 ప్రాణాలను తీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ. కుప్పంలో నూతన స్వగృహ ప్రవేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పాల్గొన్న మంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.